ఆయనండి సతీష్. నిన్న ఎపిసోడ్‌లో చెబుతూ అలాగే ప్రోమోలో చెప్పా కదా! ఈ ఫిజికల్ టాస్క్‌లు వచ్చేటప్పుడు రచ్చ రచ్చ అయిపోద్ది. చాలా పంచాయతీలు, చాలా గొడవలైతే ఇష్యూ అయితది. అందుకోసం వచ్చినోళ్ళందరూ కూడా ముందొచ్చిన అఖిల, హారిక తర్వాతొచ్చిన మానస అండ్ ప్రియాంక అందరూ కలిపి ఫిజికల్ టాస్క్‌ని లాస్ట్‌కి వదిలేసి మిగతా హాయిగా, హ్యాపీగా, రిలాక్స్‌డ్‌గా ఆడతా, పాడతా అయిపోయిన టాస్క్‌లు ఎంచుకున్నారు. సో, ఫైనల్‌గా వచ్చిన ఇప్పుడు ఎవరు ఈ అమ్మాయి పునర్నవి, భూపాలం అండ్ వితికకైతే ఆ ఫిజికల్ టాస్క్ విత్ ఫోకస్ టాస్క్ వీటి వల్ల లాస్ట్‌కా నిఖిల్ అంటాడు కదా! వితిక అయితే సైక్ 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 అయిపోయింది లెక్క చాలా గందరగోళం అయిపోయి, కన్‌ఫ్యూజ్ అయిపోయి, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. ఒక బ్లండర్ చేసి మళ్ళీ దాన్ని దిద్దుకోలేక మరొక బ్లండర్, మరొక బ్లండర్. సింపుల్‌గా చాలా ఈజీగా ఆ బాల్ ఏదైతే ఉందో 'బిగ్ బాస్' కోర్ట్‌లోకి నెట్టేయాల్సింది పోయి, తిరిగి వీళ్ళ కోర్ట్‌లోనే ఆ బాల్ పెట్టుకొని ఇంకా వీళ్ళే నిజంగా ఫెయిల్ అయిపోయారు. బాగా కన్‌ఫ్యూజ్ అయిపోయారు పాపం. ఈజీగా అవ్వాల్సిన దానికి లాస్ట్‌కి ఎండలో సెండ్ ఆఫ్ కూడా ప్రేరణ లాంటోళ్ళు కూడా వచ్చారులే వెళ్ళండి అని మాదిరిగా అయిపోయాం. మంచి సెండ్ ఆఫ్ కూడా దొరకకుండా అయిపోయాం. అంత గందరగోళం అయిపోయారు ఫిజికల్ టాస్క్ వల్ల. మరి వాళ్ళు ఎట్లా ఎవరెవరికి అన్యాయం జరిగింది? ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు అంత కన్‌ఫ్యూజ్ అయిపోయకుండా ఈజీ సొల్యూషన్ పట్టుకోలేకపోయారనేది కూడా అనలైజ్ చేసుకుందాం. ఎపిసోడ్ వైస్ వెళ్దాం. అట్లాగే ఈ ప్రోమోకి సంబంధించి నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఉండబోతుందంటే శ్రీముఖి ఎంటర్ అయింది కదా! ఇక మళ్ళీ టాస్క్ ఆడించడం. నా చేతుల మీదుగా టికెట్ ఫినాలే ఇస్తానని చెబుతా ఉంది. అయితే అన్నిటికంటే హైలైట్ ఏంటంటే మళ్ళీ 4 బ్యాడ్జ్‌లు పెట్టి ఎవరు అవుతారో వాళ్ళకంటే బెట్టింగ్ లెక్క గుర్రం ఏది, రేస్ గుర్రం ఏది, గెలుపు గుర్రం ఏదో ఆ గుర్రం మీద బెట్టింగ్ కాయిన్ లెక్క ఆ బ్యాడ్జెస్ పెడతా నలుగురికి. సో 4 బ్యాడ్జెస్ తెచ్చా గనుక మీరు కరెక్ట్‌గా గెస్ చేస్తే ఆ కంటెస్టెంటే గనుక ఖచ్చితంగా అయ్యాడు అంటే మీరు అనుకున్నట్టుగా మీ గెస్సింగే కరెక్ట్ అయితే అదే రకంగా ప్రైజ్ మనీకి 5,00,000 అనేది కలుపుతామనేది కూడా ఇదైతే సూపర్ ట్విస్ట్, సూపర్ హైలైట్ ఉంటది. మరిక రేసు గుర్రం ఏదో, గెలుపు గుర్రం ఏదో గుర్రాల రేసుల్లాగా మరి ఎవరు గెస్ చేస్తారో, ఎలా హైలైట్ ఉండబోతుందో చాలా హైలైట్స్ ఉంటాయి. మరి ఇది నాకు ఈ వీడియో అయిపోయినప్పటికే అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఫుల్ డీటెయిల్డ్‌గా ఎట్లా ఆడారు, మళ్ళీ ఇంకా మిగతావి ఇప్పటికేంటి ముగ్గురైతే కంటెండర్‌లు అయ్యారు కదా! రోహిణి, అవినాష్, నిఖిల్ కంటెండర్స్ అయ్యారు. ఔట్ అయిపోయింది కంప్లీట్‌గా తప్పించేసిందేమో విష్ణుప్రియ, నబీల్ అండ్ ప్రేరణ. ఇక మిగిలింది ఎవరంటే పృథ్వీ, టేస్టీ తేజ, గౌతమ్. మరి వీళ్ళ ముగ్గురికి కూడా ఇంకో టాస్క్ ఏమైనా పెట్టి ఇప్పుడు ఏం పేరేమే శ్రీముఖి 4 బ్యాడ్జీలు అనింది కనుక వాళ్ళ ముగ్గురులో మరొక టాస్క్ ఏమైనా పెట్టి అందులోంచి ఒకటి తీసుకున్నప్పుడు ఫైనల్‌గా నలుగురికి కలిపి పెట్టిందా? లేకపోతే 4 బ్యాడ్జీలు తెచ్చాను కనుక 4 చాయిస్ ఈ ముగ్గురికి ఏవైనా 3 పెట్టుకునే ఆప్షన్ ఏమైనా ఇస్తదా? ఇలా హైలైట్స్ ఏముంటాయి? ఏది పెట్టినా సరే మాత్రం గతంలో లేకుండా ఈ సీజన్‌లో ఇలాంటి బెట్టింగ్ పెట్టుకుంటూ హైప్ రావడం అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. చాలా కంటెంట్ అయితే వస్తది. అట్లాగే ఈరోజు 'బిగ్ బాస్' కూడా లాస్ట్‌లో మీరిప్పుడు నిన్న మొన్న అయిన టాస్క్‌లేంటి 2 టాస్క్‌లు అయిపోయిన తర్వాత పాయింట్స్ ఇచ్చి స్కోర్ అయితే బ్లాక్ స్టార్ ఎవరికి, కంటెండర్ ఎవరికని ఇచ్చేవాడు. బట్ ఈసారేంటి ఈరోజు ఖచ్చితంగా ఆ లాస్ట్‌లో ఇంకొక టాస్క్ ఉండంగానే ఆ 'బిగ్ బాస్' అయ్యి పజిల్ టాస్క్ ఉండగానే దానికి ముందే నలుగురు కాదు ముగ్గురికే డిసైడ్ చేయండి ఒకరిని తప్పించేయండి అన్నాడు. ఎందుకంటే అక్కడే చాలా గొడవ పెట్టొచ్చు, కంటెంట్ పిండుకోవచ్చు అని ఒక మాస్టర్ ప్లాన్ అయితే 'బిగ్ బాస్' వేసాడు. ఎందుకంటే ఈ వితిక అలాగే పునర్నవి కన్‌ఫ్యూజనే ఆయన టీఆర్‌పీ గేమ్ కోసం అట్లా మలుచుకొని చాలా తెలివిగా వాళ్ళకైతే తలపోటు తెప్పించేసాడు. సరే దాని గురించి మాట్లాడదు. అట్లాగే శ్రీముఖి చుట్టూ కూడా మంచి గేమ్ అయితే ఆడబోతున్నాడు. టీఆర్‌పీ గేమ్ ఈమె ఎట్లా ఆడిస్తది ఏంటనేది ఆ అప్డేట్స్ అన్ని మరొక వీడియోలో షేర్ చేసుకుంటా. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్స్ అయితే చేయండి. 2 ఛానల్స్ కూడా జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఫుల్ డీటెయిల్‌గా అప్డేట్స్ అన్నీ షేర్ చేసుకుంటా. సరే ఇక ఎపిసోడ్ వైస్ వెళ్ళిపోతే ఆ మార్నింగ్ సాంగ్ అయితే వేశారు కదా! 'రాను రాను అంటూనే చిన్నదో' అని చెప్పేసి ఆ రీమిక్స్ సాంగు పాపం కులశేఖర్ గారు మంచి లిరిక్ రైటర్ కదా! ఆయన పాటల రచయిత, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఇవన్నీను. ఆయన మొన్న చనిపోయారు కదా! గాంధీ ఆసుపత్రిలో. సో, అందుకోసమా ఎందుకో మరి ఆ పాట వేశారా ఏంటనిపించింది. అలాంటి పాటలు ఎన్నో మాసు, క్లాసు, హార్ట్ టచింగ్ సాంగ్స్ చాలా సూపర్ డూపర్ హిట్స్ అయితే రాశారు కదా! ఆ పాట వినగానే చాలా బాధ అనిపించింది. అట్లాగే సరే ఇక ఎపిసోడ్ తర్వాత కూడా చూసుకుంటే ఎవరామె ప్రేరణ ఆ ఫుడ్ చుట్టూ ఎవరు ఎన్ని సార్లు చెప్పినా వినదు అని అర్థమైంది. ఇప్పుడు సీతాఫలం గురించి కూడా ఒక 3 వారాలు లాగినట్టుగా, మళ్ళీ ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ గురించి అవినాష్ మీద ఫోకస్ పెట్టినట్టుంది. అంటే వారానికి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటదేమో. ఒక వారం ఏమో 2 ఎగ్స్ తినేసావు విష్ణుప్రియ, 2 ఎగ్స్ తినేసావు. ఎలా తినేస్తావు? అలా ఎలా తినేస్తావు అని పట్టుకుంటే ఆ వారమంతా విష్ణుప్రియతో గొడవ అయిపోయింది. ఆఖరికి విచిత్రం ఏంటంటే ఉన్నవి 5 ఎగ్స్‌లో 2 ఎగ్స్ ఆవిడ తినేస్తుంది. ఈవిడ ఇంత గొడవ పడి నామినేషన్‌ల వరకెళ్తే మిగతా 3 ఎగ్స్‌లో పృథ్వీ వచ్చి టక్‌మని ఇలా కొట్టి కొట్టి తాగేసాడు. దాని గురించి పంచాయతీ లేదు. 3 ఎగ్స్ ఆయన చక్కగా తినేదానికి పంచాయతీ లేకపో బట్ ఇప్పుడు 2 తినేదానికి గొడవ. అట్లాగే 5 చికెన్ ముక్కల కోసం అట్లా జరుగుతూ ఏకంగా సీతాఫలం కోసం 3 వారాలైనట్టుగా ఇప్పుడు కూడా ఏంటి ఎవ్వరు కూడా అడగలే. అమ్మా నాకు సీతాఫలం ఇస్తావా? నేను తినాలనుకుంటున్నాను. నేను వెయిట్ చేస్తాను. నా వాటా ఎందుకు రాలేదు? నాకు ఇవ్వలేదని కూడా ఎవ్వరు అడగలే. కానీ ఈవిడ మాత్రం ఏంటంటే అందరూ సీతాఫలం తినలే. అందరూ ఎదురు చూసారు. అందరికీ పంచాలి. అందరికీ లేకుండా ఎలా తినేస్తారని అంతా చేసినట్టుగానే ఆఖరికి నిన్న మొన్న వచ్చిన అఖిల, హారిక కూడా చెప్పారు. ఏదో తినాలనిపించి తినేసి ఉంటారు. ఆకలేసి తినేసి ఉంటారు. దాని గురించి ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళీ అదే న్యూసెన్స్ కంటిన్యూ చేస్తుంది. సేమ్ ఇప్పుడేంటి
ఇప్పుడు మనకేమనిపించిందంటే ఒక దశలో మనం గుర్తుందా మీకు? కేవలం ఆ సీతాఫలం కోసం ఫన్ కోసమే చేసిందని కూడా అంత సీరియస్‌గా తీసుకొని, ఇప్పుడు ఆ బాటిల్ డస్ట్‌బిన్‌లో వేసేస్తే దాని గురించి చాలా పెద్ద ఇష్యూ అయింది. మనకి ఒక దశలో సానుభూతొచ్చింది. ఏదో సరదాగా వేసింది కావాలని కాదు, మజాక్ చేద్దామన్నట్టు సీత దాని గురించి నామినేషన్ వరకు తెచ్చింది. అంత సీన్ ఎందుకు క్రియేట్ చేయడం? ఫన్ కోసం చేసింది కూడా ఈవిడకేదో పెద్ద పనిష్మెంట్ లాగా అయిపోయిందని కూడా మనం చెప్పుకున్నాం కదా! అట్లాగే ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ గౌతమ్ కృష్ణ ఆ ఫన్ కోసం సీతాఫలం కోసం చెప్పింది కూడా అలా చిలికి, చిలికి, చిలికి గాని వాళ్ళకి పెద్ద మాదిరిగా అయిపోయినట్టుగా, ఈరోజు మళ్ళీ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ గురించి కూడా ప్రేరణ నబీల్‌తో చెప్పి, సరే తనకేది అనిపిస్తే తను తినొచ్చు కదా! రా ఇప్పుడు అక్కడ పెద్ద అన్యాయం జరిగిపోతుంది. దాని మీద ఒక ఉద్యమం లేపుదాం మనం అనే మాదిరిగా, నబీల్ దా అవినాష్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు రా అడుగుదాం రా నాకు కావాలి, నీకు కావాలా? దా అని చెప్పేసి. అలాగే ఆవిడ కూడా అంతకుముందు ఉప్మా ఏదో చేసుకుంటానని కూడా అడిగింది ఆ అమ్మాయికి ఎవరు మెగా చెఫ్ రోహిణికి. అయితే విష్ణుప్రియ కూడా వచ్చి ఇది చాలా సీరియస్ మ్యాటర్ మా ఫ్రెండ్ చెప్పాడు. ఏదైనా ఫేస్ మీద మాట్లాడాలి కదా! సరే నేను కూడా ఎళ్లి తేల్చేస్తాను లెక్క ఎళ్లి అడగడం. వాళ్ళేమో నీకెట్లా తెలిసింది? ఈ ప్రేరణనా మొత్తం ఊరంతా స్ప్రెడ్ చేసేస్తుందా? ఇప్పుడు ఆవిడకి ఇదే బ్రేకింగ్ న్యూసా? ఇంతకంటే ఇంక పని ఉండదా? లేక అవినాష్ ఇంక బయట పడలేక ఇంకొకరైతే అలిగి హర్ట్ అయిపోయి పక్కన పడేసేవాళ్ళేమో. అవినాష్ కొద్దిగా ఆచితూచి ఎందుకులే మళ్ళీ ఎలా రియాక్షన్ వస్తదని లేక ఆలోచిస్తాడు కదా! సో, మొత్తానికి తేజ కూడా అప్పుడు కన్క్లూజన్ ఇచ్చుకున్నామ్మా మా ఎగ్స్ ఇచ్చాం వేసుకున్నారు ఆనియన్స్ లేకుండా ఆయన తినరంటే, అయితే లైవ్‌లో కూడా చెప్పాడాయన. తేజ ముందే ఇవన్నీ గెస్ చేసేస్తాడు కదా! ముదురు తేజ కాబట్టి ఆ రోహిణితో చెప్పాడు. ఏవండీ ముందే చెప్పేయండి. ఎందుకు లేనిపోని న్యూసెన్స్ అయ్యిద్ది మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులొస్తది. ముందే చెప్పేయండి ఆయన ఆనియన్స్ తినడు కాబట్టి ఇట్లా చేసుకున్నాము. ఇలాగ చెప్పేయండి అంటే, ఆవిడేమనింది రోహిణి, ఎందుకురా ఎందుకు చెప్పాలి? నేను అందరికి ఇప్పుడు పేరు పేరున వెళ్లి బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి? ఇది పేరంటమా ఏంటి? అని లెక్క చెప్పిందావిడ. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటున్నారు. ఎవరికీ ఇది వద్దు, ఇది చెయ్యొద్దు, ఇది తినొద్దు ఇలాంటియేం చెప్పట్లేదుగా. సో, అందుకే అందరూ వేసుకుంటున్నారు. ఆ అమ్మాయి గూడా ఏదో అప్పడం ఏదో వేసుకుంటానంటే, సరే తీసుకో చేయించుకో, తినుకో అని జెప్పాను. సో, ఇంక మళ్ళీ ప్రత్యేకించి ఎందుకు చెప్పాలి? అందరికి ఆ ప్రైవసీ ఉంది గదా! నాది రోహిణి ఆళ్ళే జెప్పింది. రోహిణి అనమాట. నాదేమన్నా ప్రేరణ టైపు మెగా చీఫ్ కాదు గదా! మనదంతా ప్రజాస్వామ్యం గదా! అనే లెక్క ఆవిడ జెప్పింది. అయినా సరే పంచాయతీ అయింది. ఇంక ఇవన్నీ గాదన్నట్టుగా ఇక్కడ ఈ ఎగ్ రైస్ గురించి అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నిఖిల్‌కి కూడా బోయి అప్పడం గురించి ఏదో చెప్పాలబోతుంటే అప్పడమో ఇలా చెప్పబోతే నిఖిల్ కసురుకున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు అప్పడం గురించి, దీని గురించి పెద్ద పంచాయతీ పెడతావంటే, నబీల్ ఇంకెందుకు చెప్పేయి. చెప్పకపోతే నీకు ఆవేశం చల్లారదు గదా! చెప్పేయి అనే లెక్క. ఇలా చిన్న చిన్న విషయం గురించి అటు దీపి, ఇటు దీపి, ఇటు దీపి, ఇటు దీపి అదే పంచాయతీ. వాళ్ళ హస్బెండ్ గూడా వచ్చి అమ్మ కుకింగు ఆ జోనర్ నీకసలు సెట్ కాదు. అక్కడ ఉండకని ఎంతమంది జెప్పారు. ఫుడ్ చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆ జోనర్‌లోకి అక్కర్లా. నిన్న మొన్న వచ్చిన గెస్ట్‌లు జెప్పారు. మొన్న ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు జెప్పారు. వాళ్ళ భర్త చెప్పారు. ఎవరు ఎన్ని జెప్పినా వినదో, మానదో. దాని గురించి అలా అటు దీపి, ఇటు దీపి, ఇటు దీపి, ఇటు దీపి అదే పంచాయతీ ఇంక. ఇంకేం జెబుతారు ఇంక ఆవిడకి? పెద్ద న్యూసెన్స్ లాగా అయిపోయింది. ఆ ఫుడ్ చుట్టూ వాళ్ళకి హౌస్‌మేట్స్ అంత ప్రెషర్ ఫీల్ అయితున్నారు. బాబోయ్! ఏదైనా సరదాగా తిందామన్నా సరే ఎక్కడికి సీన్ క్రియేట్ చేసొద్దురా బాబోయ్! అని భరించలేమన్న మాదిరిగా రియాక్షన్స్ అయితే వాళ్ళ నుంచి వస్తా ఉన్నాయి. అట్లాగే తేజ అక్కడ హెయిర్ స్టైల్ గురించి అడిగాడు గదా! అది గూడా ఫన్నీగా అన్నాడు గదా! అంతకుముందు గూడా బాత్రూమ్ దగ్గర అవినాష్ అండ్ గౌతమ్ వాళ్ళు జెప్పి కళ్ళు మూసుకో ఇలా చేద్దాం రకరకాల మంచి హెయిర్ స్టైల్ కావాలంటే ఇట్లా చేసారు. దాని గురించి కూడా ఫన్ అయితే జనరేట్ అయింది. ఇప్పుడు మధ్యలో పిలకలా పెట్టారు కదా! ఇప్పుడు 'బిగ్ బాస్' నామినేషన్ పెట్టాలి నబీల్ వచ్చి 50 ఎంట్రుకలు పిలకన పట్టుకొని పీకి నామినేషన్ చెయ్యి ఇట్లా. అయితే ఇక్కడ తేజ మళ్ళొచ్చి అడుగుతాడు గదా! ఎట్లా ఉంది ఏంటంటే, ఆ హెయిర్ స్టైల్ అందరూ ఓజీసా అందరూ చెప్పారు బావుంది. నాకంటే బావుందని పృథ్వీ గూడా అంటే, ఇదే గ్రూపిజం. మీరందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఇదే గ్రూపిజం అంటే ఇక్కడ అంటుంది మళ్ళీ ఆవిడ. చూసారా ఆ టేస్టీ తేజ అన్నీ అలాగే జెప్పేస్తాడు. సరదాగా సీరియస్‌గా మొత్తానికి ఏదో ఒకటి చెప్పేస్తాడు. చెప్పాలనుకున్నది చెప్పేస్తాడంటే, నబీల్ గూడా వెంటనే ఇక బ్యాక్ బిచ్చింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. అవును కరెక్టే. అప్పుడు నాకు విష్ణుప్రియ టీ షర్ట్‌కి ఇక్కడ కన్నం ఉంది గదా! ఆ టాస్క్‌లో అది ఎందుకు మీరు తీయలేదు? ఎందుకు మీరు చెప్పలేదు అని అప్పుడు కూడా ఇలాగే సేమ్ పంచాయతీ నడిచింది. టేస్ట్ ఏదో అంతే సరదాగానో, సీరియస్‌గానో ఏదో ఒకటి మొత్తానికి చెప్పాల్సింది చెప్పేస్తాడని మొత్తానికి నబీల్ కూడా ప్రేరణ చుట్టూ తిరిగి మాట్లాడి బ్యాక్ బిచ్చింగ్‌లో కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. ఇక్కడ ఎపిసోడ్‌లో జస్ట్ 2 ముక్కలతో తెగ్గొట్టేసరికి చాలా సేపు జరిగింది. ఇక తర్వాత విష్ణుప్రియ రిపోర్టింగ్ చేసింది కదా! సరదా మొత్తానికి ఇప్పుడైతే తీర్చుకుంది. ఇదేదో మొన్న ఫన్ టాస్క్ ఏదో ఒకటి చెయ్యమ్మా నీ టాలెంట్ చూపించమ్మా అంటే, అబ్బే నాకు రాదు సార్, నాకు రాదు బిగ్ బాస్, నా వల్ల కాదు బిగ్ బాస్ అని. నిన్నొచ్చిన అఖిలు, హారిక వాళ్ళు కూడా అడిగారు. నీకేదో యాంకరింగ్ అది చేయొచ్చు కదండీ! ఇప్పుడు చేయొచ్చు కదా! సో, మొత్తానికి ఎలా ఫీల్ అయ్యారు? ఆ రోహిణిని అడగడం, అవినాష్‌ని అడగడం, టేస్టీ తేజని అడగడం ఏదో ఫన్ను. పోన్లే అప్పుడెప్పుడో సోనియా ఉండేటప్పుడు ఇలాగే రిపోర్టింగు, యాంకరింగ్ అని చేసింది. పెద్ద రచ్చరంబోలు అయిపోయి అది పుణ్యస్త్రీ, పతివ్రత ఎటెటో పోయి ఈ సీజన్‌కి హైయెస్ట్ టీఆర్‌పీ వచ్చే గొడవలకి బీజం వేసే ఆ రిపోర్టింగు, ఆ యాంకరింగ్ అయ్యింది. సో, మళ్ళీ ఇప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. మీకు కూడా ఎవరికైనా అలా గుర్తొస్తే ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఎలా ఫీల్ అయ్యారంటే,
ఫన్నీగా అదొక హఠాత్ పరిణామం, అదొక అద్భుతం. ఎలా గంట మోగించాలో గంట సేపు ఆలోచించా, ఎలా సెట్ అయిపోయిందని ఆయన చెప్పడం. అవినాష్ సర్వనాష్ మెదడు పెట్టలేడు అనుకున్నారు గానీ, ఆయనకి కూడా బ్రెయిన్ ఉందని ఆయన కూడా అనుకోండు. నేను ఓడిపోతున్నా కదా! చూజ్ చేసుకున్నారు. కానీ కాలం కలిసి వస్తున్నాయి. ఆ విష్ణుప్రియకి యూనివర్స్ అంతా కలిసి వచ్చినట్టుగా నాకు కూడా ఏవో శక్తులన్నీ కలిసి వచ్చినాయన్నట్టుగా ఆయన చెప్పడం. అలాగే తేజకి బ్లాక్ స్టార్ మీకే అనుకుంటా కదా! నాలాంటి గొప్ప ఆటగత్తె. ఇది నాకు రావాల్సింది నీకొచ్చింది కదా! బ్లాక్ స్టార్ దేనికి ఎలాగంటే 2 నిమిషాలు మౌనం పాటిద్దామని తేజ. వీళ్ళ కాంబినేషన్ ఫన్ అయితే బావుంది. ఇక సరే 'వితిక' అండ్ పునర్నవి భూపాలం ఎంట్రీ ఇచ్చారు. సీజన్ 3 రోహిణి వీళ్ళందరూ కో కంటెస్టెంట్స్ అప్పుడన్నమాట. ఆ సీజన్‌లో వేరే లెవెల్ కంటెంట్ కదా! ఇక అవినాష్ మొదలు పెట్టేసాడు ఏసీ పెంచమని ఫ్లర్టింగ్. అలాగే వీళ్ళిద్దరిది ఆ సీజన్‌లో పిన్నుల గురించి మంచి గొడవయింది. నెక్స్ట్ లెవెల్ గొడవయిందది. మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ బాగా బాండింగ్ ఉండేది. వాళ్ళలో వాళ్ళు ఈరోజు గొడవలు పడినట్టుగా ఆ రోజు కూడా గొడవలు. అందుకే బిగ్ బాస్ మళ్ళీ ఆ పిన్నిస్‌లే పంపించి సీన్ రీక్రియేట్ చేయమంటే ఆ సీజన్ చూసేవాళ్ళు బాగా గుర్తుంటది. చాలా హైలైట్ అయిందది. ఆహ్, అది. తర్వాతేంటి ఈ ట్రూత్ ఆర్ టాస్క్ ఆడించారు కదా! లైవ్‌లో చాలా సేపు అయింది గానీ అవన్నీ తీసేద్దాంలే. కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నవి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎపిసోడ్‌లో కూడా ఉంచారు కదా! పృథ్వీ క్రష్ కోసం ఫ్రెండ్‌ని వదులుకున్నారంటే, లేదు నాకు ఫ్రెండే ఇంపార్టెంట్ అని చెప్పేసాడు. క్రష్ లేదు, తొక్క లేదు అని లెక్క తేల్చి పడేసాడు. అది కూడా చాలా సీరియస్‌గా. అలాగే నిఖిల్‌కి అతి పెద్ద అబద్ధం ఆడడం అంటే ఇక్కడ పునర్నవి చెప్పింది అప్పటికే. ఆయన ఆలోచించి దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఇక్కడ కూడా సేఫ్ ఆడొద్దు. చెప్పు పర్వాలేదు. అంటే నువ్వు ఈ సీజన్ అంతా సేఫ్ ఆడుతున్నావు ఇక్కడ కూడా అని మాదిరిగా. అయితే ఏం చెప్పాడంటే నిజంగా ఇలాంటిది ఎవరు చెప్పరు. నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అనుకుంటాను. కానీ నేను చాలా వీకు, చాలా ఎమోషనల్లీ వీకు. కానీ దాన్ని నేను చాలా మెంటల్ చాలా స్ట్రాంగు అని అబద్ధంగా మార్చి హైలైట్ చేశాను. అలా ఏదో బతికొచ్చానని చెప్పాడు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ అబద్ధం ఆడాడు. ఇది అసలైన పెద్ద అబద్ధం అనిపించింది. అదొక పెద్ద అబద్ధం అంటే ఇది చెప్పొచ్చు కదా! నేను రెడ్ ఎగ్ చుట్టూ సోనియా దగ్గర ఒకటి, నయనిక దగ్గర ఒకటి, అభయ్ దగ్గర ఒకటి, పృథ్వీ దగ్గర ఒకటి, సీత దగ్గర ఒకటి, ఒక ఎగ్ చుట్టూ 100 అబద్ధాలు ఆడాను ఆ రోజు. అలాంటివి చాలా ఉన్నాయి అని చెప్పొచ్చు కదా! అప్పుడే కదా పృథ్వీ కూడా నాడదా అన్నాడని. అవన్నీ కాకుండా అంటే నేను చాలా వీకు ఎమోషనల్‌గా, మెంటల్లీ. బట్ నేను చాలా స్ట్రాంగ్ అనే లెక్క నమ్మించాను. అదే పెద్ద అబద్ధం అంట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే అనిపించింది నాకు. ఇది గదా అసలైన అబద్ధం అని. ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటే బాగుండే. అలాగే తర్వాత పునర్నవి నిఖిల్‌కి ఫ్రెండు, ట్రోఫీ. ఒక పక్క ఫ్రెండు అంటే నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు అనిపించింది. ఎందుకంటే ఆ ఎగ్గు, స్నేక్ ఎగ్గు అలాగే ఎవిక్షన్ షీల్డ్ కోసం కూడా అడిగారు కదా! సో మరి ఏంటి అని అడిగిందామె. నిఖిల్ ఒక పక్క ఫ్రెండని ఫ్రెండ్స్ ఎవరంటే పృథ్వీ, నబీలు, విష్ణు అని చెప్పాడు. సో, ఇందులో నీకు ఫస్ట్ ఎవరంటే పృథ్వీ అన్నాడు. సరే ఒక పక్క ఫ్రెండు, ఒక పక్క ట్రోఫీ పెడితే సాక్రిఫైస్ చేస్తావా? అంటే లేదు ఎందుకు చేస్తావు? నేను ఖచ్చితంగా ఆ ట్రోఫీయే తీసుకుంటున్నా అన్నాడు. అంటే ఎందుకోసం అంటే నాకు ఆకలి తీరిపోతే అన్నం కడుపు నిండా నిండిపోతే అప్పుడు ఉండేటప్పుడు హెల్ప్ చేస్తా. నాకు తనకమాలిన ధర్మం చేయను. ముందు నేను నా తర్వాత ఎవరికైనా చేస్తాను ఇలాగ చెప్పాడు. అంటే క్యాలిక్యులేటెడ్‌గా చేస్తున్నామన్నమాట అని చెప్పింది. ఓకే అని చెప్పాడు. సరే అయితే మొన్న ఎవిక్షన్ షీల్డ్ కోసం అట్లా చేసావని. అయితే మొన్న ఏం చెప్పాడు క్లియర్‌గా నాకు ఇక్కడ ఎమోషన్స్ రోహిణితో పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. నాకు కప్పు కావాలా? ఎమోషన్స్ ముఖ్యం అంటే నాకు ఎమోషన్సే ముఖ్యం. కప్పు అక్కర్లేదు. కప్పు ఒక నీచం, ఒక తుచ్చం అది అవసరమే లేదు. అసల బ కప్పుతో సంబంధమే లేదు. బంధాలు, అనుబంధాలే ఇంపార్టెంట్ అని లెక్క చెప్పాడు. మరి ఇప్పుడు ఫ్రెండ్ అనేది కూడా ఎమోషనే గదా! అక్కడొక మాట, ఇక్కడొక మాట అని ఊరికే అనలేదు ఇతనికి. అందుకే ఆ సేఫే వద్దు, ఆ మాస్క్ ప్లేయింగ్ వద్దని. బహుశా నేను కూడా అనుకునేది ఎందుకంటే పునర్నవి భూపాలం ఆ బిట్ చూసి, ఆ వీడియో చూసి అడిగిందేమో, బాబు చిట్టి మొన్న ఆ రోజు అన్నావు గదా! నాకు ఎమోషన్సే ఇంపార్టెంటు. మరి ఫ్రెండ్ కూడా ఒక ఎమోషనే గదా! మరి అప్పుడు రోహిణితో ఈయనే వెళ్లి నాకు అవే ఇంపార్టెంట్ కప్పు కాదన్నట్టు ఇప్పుడు కూడా చెప్పాల్సింది నాకు ఫ్రెండే ఇంపార్టెంట్, ఎమోషనే ఇంపార్టెంట్ అని. సో, ఇవే ఆయనతో వచ్చే సమస్య. అందరూ అనేది అందుకే. అదొద్దు, అక్కడొకటి, ఇక్కడొకటొద్దు. ఎక్కడైనా సరే ఒకటే మాట చెప్పాను. 2 డేస్ బ్యాక్, 3 డేస్ బ్యాక్ అలా చెప్పాడు. ఇప్పుడేమో ఇలా చెబుతా ఉన్నాడు. సరే. ఇక నెక్స్ట్ వన్ విష్ణుప్రియ. కావాలని బ్యాడ్ అడ్వైస్ అంటే ఏముంది ఆవిడకంత ఆలోచన కూడా ఉండదు. కావాలనంటే కాకూడదనంటే ఒకటే ఫోకస్. పృథ్వీ మన చుట్టూ ఉండాలి. నేను ఆయన చుట్టూ ఉండాలి. ఆ యారా మధ్యమ మా ఇద్దరి మధ్య కొనసాగాలి అంతే. అంతకు మించి ఇంకేం లేవు. అంటే ఇంకోటి నబీల్‌కేమో ట్రూ లవ్ అంటే హౌస్‌లో లేదు. బయటైతే ఉన్నారు. అన్నీ దొరుకుతాయని చెప్పేసాడు. అట్లాగే ఇక్కడ వితిక మళ్ళీ అడిగిద్ది కదా! మీరిక్కడ చాలా ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. బయటికెళ్ళి ఎవరు ఉండరు. చాలా క్లోజ్ ఉంటారంటే ఇండివిడ్యుయల్‌గా వచ్చారు. ఇండివిడ్యుయల్‌గా ఆడండి అని ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంత వందల వేల సార్లు చెప్పినా వాళ్ళు ఉండరు. మరి 3 వారాలైతే వాళ్ళకి ప్రాక్టికల్‌గా అర్థమైపోద్ది. ఓకే. బిగ్ బాస్ ఫ్రెండ్‌షిప్‌లు చాలా వరకు 99.9% అక్కడ వరకే. అంతకు మించి జరగదు అని ప్రాక్టికల్‌గా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అయ్యాక ఒకవేళ ఉంటే అదొక మిరాకిల్ అనుకోవచ్చు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అయ్యిందా అని లెక్క. అలాగే నెక్స్ట్ వన్ అంటే తేజకి ఆ బ్రిడ్జ్ టాస్క్ తర్వాత సపోర్ట్ చేయలేకపోతే గెలవలేమన్నా సపోర్ట్ ఉండాలి సింపతి అంటే కొద్దిగా సింపతి అనిపించింది ఆ రోజు. అంత ఫీల్ అయ్యాను. ఊరికే ఏముంది అంత కన్‌ఫ్యూజ్ ఏముంది. లెటర్స్ ఎలా పెట్టాలో తెలియలేదంటే మరి నీకు కూడా ఆయనే చెప్తున్నాడు కదా! ప్రేరణ బెస్ట్ చెప్పాక ఆ థాట్ వచ్చింది నాకంటే అప్పటికి మరి నీకు సపోర్ట్ చేసినట్టే కదా! ఏదో ఒక రకంగా ఏదో ఒక సందర్భంలో. సో, అంత నిజంగా కొద్దిగా ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయ్యడం అనిపించింది. అలాగే పునర్నవి ఇంకోటి అడిగిద్ది ఇక్కడ. పృథ్వీ, విష్ణుకి. ఏంటి ఫ్రెండ్‌షిప్ వల్ల మీకేమైనా స్పాయిల్ అవుతుందనిపిస్తుందా? సింపతి వస్తదనిపిస్తుందా?
ఈ గేటు దాటే ఫ్రెండ్షిప్ ఉంటుందంటే ఆయన క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. సింపతి రాదు, అవ్వదు. గేటు తర్వాత ఏమో ఆ సంగతి నాకు తెలీదు. సింపతి అయితే రాదు గానీ కంటెంట్ అయితే వస్తుందనే విషయం విష్ణుప్రియకి కూడా తెలుసు. సింపతి అయితే రాదు. ఎందుకంటే ఆమెకు తెలుసు కదా! ఇప్పుడేమంటుంది ఫ్రెండ్ కంటే కొంచెం ఎక్కువ. మరి ఫ్రెండ్ కంటే కొంచెం ఎక్కువైతే మాత్రం మాట్లాడితే అక్కడ హోస్ట్ ఉన్నా సరే ఇద్దరు కంటెస్టెంట్స్ అడ్డగొచ్చారు చాలా టక్కనెళ్లి ముద్దులు పెట్టడం, భుజం మీద ముద్దులు పెట్టడం, వీపు మీద ముద్దులు పెట్టడం. ఎప్పుడు ఎక్కడ సందర్భం జరిగితే అప్పుడు ముద్దులు పెట్టుకుంటూనే పోతుంది. అంటే వన్ సైడ్ లవ్ అనుకోవాలా? భగ్న ప్రేమికురాలు అనాలా? ఏమనాలి? ఆవిడ నుంచైతే కంప్లీట్‌గా ఒక ఎమోషన్‌లోకి వెళ్ళిపోయి ఒక వీక్‌నెస్ అయిపోయినట్టుంది. ఆఫ్టర్ 'బిగ్ బాస్' కూడా ఎలా ఉంటదో ఒక సెట్ ఏసుకొని మళ్ళీ మనం అక్కడే ఉందాం అంటదేమో మరి. ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఆవిడైతే. బట్ ఈయన వైపు నుంచి కూడా ఏంటంటే పిచ్చ లైట్ తీసుకున్నాడు. నాకేం సంబంధం సింపతి రాదు ఓకే. ఆవిడ బ్యాడ్ అవుతుందంటే నాకేంటి? నాకు సంబంధం లేని విషయం కదా! అని మాదిరిగా మాట్లాడుతున్నాడాయన. సో, నాకు ఫరక్ పడదు. నా నాకు దానికి సంబంధం ఏదంటే ఆ మాట అయితే చెబుతున్నాడు. అయితే నిజంగా ఒక వెల్ విషర్‌గా కోరుకుంటే ఖచ్చితంగా అమ్మ నీకింత బ్యాడ్ అయితుంది. నీ గేమ్ మార్చుకోవాలని ఎంతమంది చెబుతున్నారు. నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫాదరు, మీ సిస్టరు అలాగే వచ్చిన వాళ్ళు గాని ఎవ్రీబడీ చెప్పేది ఒకటే మాట. నీ గేమ్ ఎఫెక్ట్ అయితుంది. ఏమైనా ఉంటే బయటికెళ్ళి చూసుకోండి. టాస్క్‌ల మీద ఫోకస్ పెట్టండి. ఆట మీద ఫోకస్ పెట్టి కప్పు మీద పెట్టు అంటున్నారు గనుక నిజంగా పృథ్వీ ఆమెకు ఒక వెల్ విషర్‌గా ఉంటే చెప్పొచ్చు కదా! ఆ మాట. ఒక్క రోజని చెప్పాడా? నాకిష్టం లేదు, నాకిష్టం లేదు, నాకిష్టం లేదనే చెబుతాడు తప్ప, ఆమెకు నిజంగా ఆవిడ అంతలా పడచేస్తుంది కదా! సరే నా మీద ఉంది అంత ఇష్టం నీకుంది కాబట్టి, నా మీద కొట్టేసి చెప్పు. ముందు ఫోకస్ గేమ్ మీద పెట్టు. తర్వాత ఏదైనా ఉంటే చూసుకుందాం. అంటే అయిపోయింది కదా! ఒక్కనాడు కూడా చెప్పడు. ఏదో చేస్తుంది సేవలు చేయించుకుందాం. నిజంగా అది తప్పనిపించదు. నిజంగా ఒక మంచి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనేటప్పుడు అంతలా అనేటప్పుడు కాస్త గైడ్ చేస్తే ఏముంది? అతను చెబితే వింటదేమో అనిపిస్తుంది నాకు. మిగతా ఎవరెన్ని చెప్పినా వినట్లా. ఆయన మాత్రం అలా లాక్ చేస్తే వింటదేమో. బట్ ఏనాడు కూడా ఆయన చెప్పట్ల. సింపతి రాదు గాని కంటెంట్ ఏదో వస్తుంది. సరే ఇక కంటెంటర్ కోసం డిస్కషన్‌లు పెట్టుకున్నారు, రిక్వెస్ట్‌లు పెట్టుకున్నారు గదా! నిఖిల్ అయితే ఒక టాస్క్ కూడా ఆడలేదంటే నబిల్ వాళ్ళందరూ కూడా చెప్పాడు. మరి వచ్చేటప్పుడు నిఖిల్ అయితే ఆడలేదు గనుక ఆయనకే చూజ్ చేసుకోవడం కరెక్ట్ అనిపించింది. అంటే ఇక పృథ్వీ వర్సెస్ నిఖిల్ పెట్టిన ఫైట్ ఎలాగుంటదో చూద్దాం అనుకున్నారు. బట్ లాస్ట్‌కి వచ్చిందనుకుంటా టాస్క్. ఆయనైతే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ బాల్స్ పజిల్స్‌లో విసిరేసి అద్దాలు పగలగొట్టేద్దాం అనిపించింది. అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. కండలు ఉన్నాయి. ఆ టాస్క్‌లు అయితే ఆడతాడు తప్ప ఇలా మైండ్‌తో, ఫోకస్‌తో ఇట్లాంటివి ఆడాలంటే ఫెయిల్ అయితాడు నేను ముందే గెస్ చేసి కదా పృథ్వీ. చూసిరు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతుండో అక్కడ బిగ్ బాస్ హై పెట్టాలన్నప్పుడు అద్దాలు పగలుతాయి గల ఇసిరి కొట్టేస్తున్నాడు. ఇరిటేట్ అయిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ ముందు తాలూకే టాస్క్ ఎఫెక్ట్ కూడా అయ్యుండొచ్చు బహుశా. అంతలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. సరే పునర్నవి ఏంటంటే 'తేజ గౌతమ్' అనుకుంటున్నా. నచ్చాడా గౌతమ్? ఇప్పుడేదో కొత్త సాంగ్ వచ్చింది కదా! 'గేమ్ చేంజర్‌లోంచి' ఏంటది? లేటెస్ట్ లిరిక్స్ వచ్చినాయి కదా! 'నానా హైరానా'. 'నానా హైరానా' అనిపించా. ఆ మాదిరిగా 'నానా హైరానా' అయిపోతుంది. సరే ఇక గౌతమ్, ప్రేరణ ఆయనైతే ఆమెను చూసుకున్నాడు. నిఖిలేమో పృథ్వీ, తేజలు ఒకటని చెప్పాడు. తేజ ఇక్కడ అడిగితే తప్పే ఉంది. నేనెందుకు కాదంటే అక్కడ విష్ణుప్రియ చూసారు. పకపక నవ్వుతా ఉంటది. ఇవే ఆవిడ మానుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందించాలో అలా స్పందించాలి. ఆయన బాధ ఆయన చెప్పుకుంటే ఎట్లా? ఇప్పుడు లాస్ట్‌లో వాళ్ళు నలుగురిలోంచి ఒకరిని తప్పించేయాలనేటప్పుడు ఆ యమ్మ ఇలా టెన్షన్ అయిపోయి బిగించేసి మొహం అంతా అంత అయిపోవట్లేదు. ఎక్కడ పృథ్వీని తీసేస్తారేంటని నలుగురిలో ఒకరిని వితిక అండ్ ఏం పేరామె పునర్నవి తప్పించాలంటే ఎక్కడ పృథ్వీని తీసేస్తారని శతకోటి దేవుళ్ళకి శతకోటి నమస్కారాలు పెట్టేసి రకరకాలుగా అయిపోయి షివరింగ్ వచ్చినట్టు అయిపోయింది కదా మనిషి. అంటే తన వాళ్ళకైతే ఒక ఎమోషన్ అవతల వాడిదైతే ఒక ఇదా? ఇది ఎంత రాంగ్ ఇది. మీరు ఈ 2 సీన్‌లు చూసేటప్పుడు మీకేమనిపింది చెప్పండి? ఊరికే మరి విష్ణుప్రియకి ఎందుకు నెగెటివ్‌గా చెబుతారు? ఎందుకు ఇలాంటి చేష్టల వల్ల. ఇప్పుడు ఇక్కడ 'టేస్టీ తేజ' నేనెందుకు గాదంటే పకమని నవ్వుతుంది. మరక్కడ పృథ్వీని ఎక్కడ తప్పించేస్తారో అంత టెన్షన్ అయిపోయి, బిగబట్టేసి, భయపడిపోయి, వణికిపోయి అంత సైక్ అయిపోతుందావిడ. సో, ఇవే మార్చుకోలామె. ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లో మరి ఆయనకైతే కాదా? ఒకవేళ ఇక్కడ ఇదే ప్లేస్‌లో పృథ్వీనుంటే ఈవిడ ఇలాగే నవ్వేదా? సో, అది. సరే ఇక నిఖిల్ అంటే నేను 'తేజ, పృథ్వీ' అని చెప్పా. గౌతమేమో 'ప్రేరణ' పేరు చెప్పాడంటే, మరి 'తేజ' ఇదిగోండి ఇదేనండి. నేను ఆడాలనుకుంటా. నాకు అవకాశం వస్తదనుకుంటా. బట్ లాస్ట్‌లో ఊపొచ్చేసరికి నువ్వేం తోపు కాదు పో పక్కకు పో అంటే, మరి నాకు బాధ ఉంటది కదా! అని చెబుతాడు. మరి గౌతమ్ ఇక్కడ చెప్పలేదు గానీ లైవ్‌లో చెప్పాడు. గౌతమ్ చేసింది రాంగ్ అని నాకనిపించింది. ఎందుకంటే ముగ్గురులో ఇద్దరికే ఇవ్వాలంటే 100% అన్యాయమే. తేజకిస్తే ప్రేరణకు అన్యాయం జరిగిద్ది. ఇది గూడా అనుకున్నాం. మరి తేజకి కూడా అన్యాయం అవుద్దనుకున్నాడు. అలాంటప్పుడు ఇంకా ఏదో పింకీ పాంకీ ఏదైనా చేసేయొచ్చు కదా! 100% అన్యాయం అయితుందనేటప్పుడు ఏసేయొచ్చు కదా! కానీ చెప్పిన రీజన్ ఏం చెప్పాడు? ముగ్గురు అబ్బాయిలతో ధీటుగా ఆడి తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది. ప్రేరణకిచ్చాను. 2 టాస్క్‌లు ఆడి ప్రూవ్ చేసుకోలేకపోయింది. నీ రీజన్ అయితే చెప్పాడు. సో, ఇది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇది చెప్పినప్పుడు కూడా కనీసం లైవ్‌లో మినిమమ్ థాంక్స్ కూడా లేదు ప్రేరణ నుంచి. అలాగే ఎందుకు ఏముందిలే నేను వీక్ కాబట్టి నా మీద గెలిచేయొచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చుంటాడు తప్ప, నా మీద ముగ్గురు అబ్బాయిలతో గెలిపి శివంగిలాగా ఆడుతదని అంత పాజిటివ్‌గా ఎందుకు ఇచ్చుంటాడులే అని కూడా ఖచ్చితంగా అనుకుది. కనీసం థాంక్స్ కూడా లేదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఎందుకు థాంక్స్ చెప్పాలా? సాయం చేసి ఎక్స్‌పెక్ట్ చేయాలంటే అది ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు నిన్న విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజకి సెలెక్ట్ చేస్తే ఓకే. మేము ఆడతామో, ఓడుతామో, గెలుస్తామో గానీ మాకైతే అవకాశం ఇచ్చారు ఆడేదానికి కాబట్టి థాంక్స్ అండి అని చెప్పినట్టుగా అది గూడా లేదు. పైగా ఇంకోటేంటి
ఆ నామినేషన్ అప్పుడు కూడా 2-3 గంటలు సాగదీసి అంతా పెట్టిన తర్వాత కూడా అది నస అనిపించే అంత నామినేషన్ తర్వాత కూడా మళ్ళీ వాడి బ్రెయిన్‌లో ఏమి లేదు. ఆడు వేస్ట్. ఆడంతా కావాలని కంటెంట్ ఇచ్చేస్తాడు. ఈ కెమెరాలతో మాట్లాడిస్తాడు. మనల్ని బ్యాడ్ చేసేస్తాడు. వాడసల ఇక్కడ హౌస్‌కి అన్‌ఫిట్ ఎలాగా చాలా ప్లాన్‌లేసుకొని వస్తున్నాడు. అమ్మ నువ్వు మాట జారేస్తున్నావు. నోటికొచ్చిన మాటలు అనేస్తున్నావు. అది ఆపుకో అంటే, అది చూసావా కావాలని చిన్నదాన్ని పెద్దది చేసి నన్ను బ్యాడ్ చేసావు. అంత నెగెటివ్ ఒపీనియన్ ఉండి 2 రోజులుగా, 3 రోజులుగా కంప్లీట్‌గా నబీల్‌ది అంత బ్యాక్ బిచింగ్ చేశారు ఆవిడ గురించి. సరే మరి అవి చేసినందుకు ఇవ్వకూడదంటే, ఆయన ఒక ఫ్రెండ్‌గా ఆమెతోని చేయొచ్చు కదా! అక్కడ తప్పే ఉంది. కాకపోతే మొన్న రోహిణికి చేస్తే ఆ గ్రూపా అని అన్నారు గనక హోస్ట్. మళ్ళీ ఇప్పుడు తేజకి చేస్తే మళ్ళీ గ్రూప్ అంటారేమో. నాది ఫేవరెటిజం లేదు. గ్రూపిజం కాదు అని నిరూపించుకోవడానికి ఇక్కడ ఇచ్చినట్టుంది. పైగా ఈ వుమెన్ అనేది ఎందుకు పెట్టాలి? ఏ కంటెస్టెంట్ అట్లా ఫీల్ అవ్వట్లేదే మేల్, ఫీమేల్ అని. సో, ముగ్గురు అబ్బాయిలు తగిలిపి ఆడుతుందని లైక్ ఇలాంటి చెప్పి అలాంటి డెసిషన్‌కి అదొక ట్యాగ్ పెట్టుకొని చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు లాస్ట్‌లో కూడా చూసారా? ఆ బాల్స్ దగ్గర ఏమంటుంది అవినాష్ ఆ ఊరికే ఎందుకు ఉండిపోతాడు గౌతముడు దిష్టి బొమ్మలాగా అలా ఉండిపోతాడేంటి? చూసారా? అదే ఆవిడతో. కనీసం ఉండదు ఆవిడకి ఇతని పట్ల. దిష్టి బొమ్మలాగా ఉండిపోతాడేంటి? మరి పరిగెత్తి ఎళ్ళాడు కదా! మళ్ళీ ఆరో బాల్ తెచ్చుకోవడానికి అని చెప్పడం. అలాగే పోనీ లాస్ట్‌లో బిగ్ బాస్ టాస్క్ ఆడించేటప్పుడు కూడా ఏమాత్రమైన సపోర్ట్ వచ్చిందా? ఎవరికి సపోర్ట్ చేసిందండి ఆవిడ? నిఖిల్ ఆడుతున్న సేపు నిఖిల్‌కే కదా ఎంకరేజు. ఆ తర్వాత అలా పృథ్వీ గివ్ అప్ ఇచ్చేసిన తర్వాత ఇక ఉన్నోడు ఒకడే కాబట్టి ఏదో చెప్పాల్సొచ్చి ఒక మాట సాయం చేసినట్టుగా కొద్దిగా ఎంకరేజ్ తప్ప ఫస్ట్‌లో గౌతమ్ అండ్ నిఖిల్ హోరాహోరీగా ఆడుతున్నప్పుడు ఎటు నిఖిల్‌కి కాస్త అడ్వాంటేజ్ ఉంది. పెద్ద బోర్డు గనుక కొద్దిగా స్లోగా బంతొస్తుంది. బట్ ఇతనికి చెప్పొచ్చు కదా! కనీసం నాకు ఇంతకు ముందు చూజ్ చేసుకున్నాడు అవకాశం వచ్చిందని కూడా ఉండదు కదా! నేను అదే అంటా. ఇతనికి ఈమెకి చేయడం అంటే నిజంగా రైవల్రీ కొనసాగించాలి. ఇలాంటప్పుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఆవిడతో 1-1 ఎందుకంటే అందరికి ఆట ముగిసిపోయింది. మొన్న హారిక, అఖిల్ వచ్చి చెప్పారని చెప్పేసి కూడా సగం రిలాక్స్ అయిపోతాను. ఆల్రెడీ మీ అందరి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ వచ్చేసింది. ఇక ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి. ఇంకేం కొత్తగా మీరు చించుకోవక్కర్లేదని చెప్పిన దశలో కూడా ఈవిడ ఇంకా రైవల్రీ, ఆ నెగెటివ్ వైబ్ ఇవంతా కొనసాగిస్తున్నప్పుడు కంటిన్యూ చేయాలి. అవతల కోర్ట్‌లో పెట్టి గేమ్ ఆడుకోవాలి. ఇంకా గేమ్ అసలైన గేమ్ తెలివైనోడైతే అట్లా ఆడాలి. అంతే తప్ప ఏదో క్లియర్ చేసుకుందాం, రైవల్రీ క్లోజ్ చేసేద్దాం, లేకపోతే నాతో ఎవరు ఫ్రెండ్‌షిప్ చేయరన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇది ఇచ్చేస్తే నాకు ప్రేరణ ఫ్రెండ్‌షిప్ చేసేస్తది. భుజం చేతులు వేసుకొని హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటాం, కాకమ్మ కథలు చెప్పుకుంటాం అనే లెక్కైతే సేఫ్ గేమ్ అయిద్ది. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు దీనికి. ఇలాంటి దశలో ఇదే రైవల్రీ కొనసాగిస్తే ఏముంది? లేకపోతే హోస్ట్ వచ్చి ఏదో అనేస్తాడని రకరకాలుగా భయపడిపోయినట్టు ఉన్నాడింక. సరే ఇక టేస్టీది కూడా అక్కడ ఫీల్ అయితుంది. నేను లాస్ట్‌లో వచ్చాను కదా! అర్థం 2 టాస్క్‌ల ముందు వచ్చింది కదా! అని లెక్క. పోనీ ఆ పాయింట్ చెప్పినా బాగుండు. ఆల్రెడీ నీకు ముందు సెలెక్ట్ చేశాం కదా! రోహిణి నేను అని లెక్క ఉన్న బాగుండు. కానీ ఈ కార్డులు ఇవన్నీ సేపుకుంటూ పోయినాడే అని అనిపించింది. అట్టగే వెతికాను. ఏం తేజ నీకు తెలీదా? ఎంత తగ్గితే అంత పైకి వెళ్తావు అది కరెక్టే. తేజకే అంచనా ఉంది. ఆ పునర్నవి వాళ్ళు కూడా అదే చెప్పారు. ఏముందిలే నువ్వు ఈ సీజన్‌కి అవసరం. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. అలాగే దూసుకుపోయిన లెక్క కొంత బూస్టప్ అయితే ఇచ్చారు ఆయనకి. సరే తేజ అక్కడే అంటలే ఇంకా లైవ్‌లో కూడా మనకి ఎపిసోడ్‌లో లేపేశారు కదా! నబీల్ నేను చెప్పానా? పృథ్వీ ఆడుతున్నా అంటే నిఖిల్‌కి అవకాశం రాగానే ఖచ్చితంగా తన ఫ్రెండ్ అయిన పృథ్వీకే సెలెక్ట్ చేస్తాడు. బట్ నాకు ఇతను ఫ్రెండ్ అయ్యుండి కూడా సెలెక్ట్ చేయడు చూసావా? అంటే ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు గ్రూప్ గేమ్ ఆడక్కర్లా. ఫ్రెండ్స్‌కి అయితే చేసుకుంటారు కదా! అతను ఫేవర్ చేస్తారు కదా! అది కూడా చేయడు ఈయన. అది వచ్చిన బాధ. అందుకే ట్రస్ట్ వర్తీ కాదు అన్నప్పుడు శుభశ్రీ రాయగురు విషయంలో ఆ లెటర్ విషయంలో అయినట్టుగా ఇప్పుడు ఇక్కడ అందుకే ఆళ్ళు ఫీల్ అయితున్నారు. సో, ఇక్కడ అందుకే రోహిణి, అవినాష్, తేజ కూడా అదే అంటారు. ఎంతవరకు వచ్చాం ఆడాలి ప్రూవ్ చేసుకోవాలి టాప్ 5లో ఉండాలి అనే ఫీలింగ్ ఉంటది. గత సీజన్‌లో ఇది స్థాయి వరకు రాలే. ఇప్పుడు టాప్ 5కి ఒక అడుగు దూరంలో ఉన్నాం కాబట్టి కాస్త హెల్ప్ చేస్తే ఏముంది, అవకాశం ఇస్తే ఏముంది, ఆయన ఎంతేరా బాబు చేయడు, ఆయన కోసం ఆయన చూసుకున్నాడు అని వాళ్ళందరూ చాలా బాధపడతారు. అవినాష్ కూడా వెళ్లి గౌతమ్‌ని అదే అడుగుతాడు. వాడు చాలా ఫీల్ అయితాండు. ఏమాత్రం కూడా చేయడా ఏంటిది? ఇదే గ్రూపిజమా ఏంటిది? ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చేసుకోరా ఏంటి? అని లెక్క. అందరూ కలిసి టార్గెట్ చేసి అప్పుడు నామినేషన్ చేయాలి. అందరూ కలిపి వాళ్ళని తెప్పించాలి. ఇలా మాట్లాడుకుంటే గ్రూపిజం గాని ఎలాగైతే ఎందుకయిద్ది? పైగా ఇతనికి పర్టిక్యులర్‌గా ఏ గ్రూపిజం లేదు. కాకపోతే భయపడ్డాడు గనుక అందుకోసం వాళ్ళైతే అనుకుంటారనమాట. అలాగే ఇంకోటేంటంటే ఆహ్, ఇక స్లైడ్ టాస్క్. ఇది రోప్ సాయంతో స్లైడ్ పైకి వెళ్లి ఆ డిస్కులు బాస్కెట్‌లో వేయాలి. స్లైడ్ ఎక్కే ముందు కూడా సోప్ వాటర్‌ది నిన్న మనకొచ్చిన అప్డేట్ ఆయిల్ అన్నాం కదా! సోప్ వాటర్‌లో టబ్‌లో పాదాలైతే తడపాలి. సో, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ ఆడారు. సరే ఇక్కడ ఆ డిస్కులు లైను వెనక వేయాలన్నారు. ఒకసారి ఒక డిస్క్ మాత్రమే తేవాలన్నారు. తాడు సాయంతో ఎక్కడం, దిగడం 2 చేయాలన్నారు. రూల్స్ క్లియర్‌గా మాట్లాడుకున్నారు. కింద పడినవి తీసివేయొచ్చన్నారు. సో, హెల్మెట్ కూడా మస్ట్ అన్నారు. సేఫ్టీ ఇవన్నీ కూడా పెట్టుకోవాలన్నారు. ఇవన్నీ పెట్టినారు. పాదాలు ముంచాలి, పరిగెత్తాలి, కింద పడినవి తీసుకొచ్చి ఇంతా చెప్పారు. మరి క్యాచ్ పట్టు కూడా వేసుకున్నారు. విసిరేటప్పుడు టక్కన బ్యాక్‌న అందులో పడకముందే టక్కన క్యాచ్ పట్టేసి కూడా ఇట్లా చేసుకున్నారు. అయితే పృథ్వీ హెల్మెట్ కూడా తీసేస్తే అక్కడ డిస్క్ వేయాల్సిన దగ్గర అవసరం లేకుండా లైవ్‌లో కూడా చాలా సేపు ఇది డిస్కషన్ అయితే జరిగిందంట. దాని గురించి అందుకే మళ్ళీ ఆ డిస్కస్ దానికి ఎందుకు హెల్మెట్ పెట్టాల్సిన పని లేదు కదా! దానివల్ల ఆయనకేమి రిస్క్ అవ్వదు కదా! అయినా సరే తీయించి ఆయనతో పెట్టించి మొత్తానికి అదే ఫినిష్ చేయించారు. ఎట్లా అయింది? సరే వీళ్ళు డెసిషన్ ఎట్లా తీసుకున్నారంటే పృథ్వీ ఏమో 10 వచ్చేసారు. నిఖిల్‌కేమో 9 వచ్చాయి. గౌతమ్ 5, ప్రేరణ 5 వేశారు. ఇక్కడ
పృథ్వీ ఎటు 2-3 సందర్భాలు జంప్ కొట్టేస్తాడు. డైరెక్ట్‌గా ఆ కాళ్ళు అందులో పెట్టకున్నాడు. జంప్ కొట్టుకొని వెళ్ళిపోయి ఫౌల్ ఆడాడు కొంత. అప్పుడు ఏం చేయాలంటే చేయాలనుకుంటే క్లియర్‌గా పోనీ డిస్‌క్వాలిఫై అయినా చేయాలి. అట్లా చేయలేదు. సరే అయిపోయింది. అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడేం చెప్పినారు, ఆ 10 వచ్చినా సరే ఒకటి నువ్వు కాలు పెట్టకుండా వెళ్ళిపోయావు కాబట్టి ఒకటి తీసేస్తాను. 9, 9 అయిద్ది అన్నారు. రూల్ ఫాలో కాలేదు కాబట్టి అన్నారు. ఓకే. అప్పుడు ఆయన అడుగుతాడు కదా మరి ఖచ్చితంగా. సరే నాదొకటి తీసేసారు కాబట్టి ఇప్పుడు నేను ఆయన ఈక్వల్ కదా! టై అయిందని చెప్పాలి కదా! సో, రూల్ ఫాలో కాలేదనే ఒకటి పనిష్మెంట్ కింద తీసేసినప్పుడు ఇంకేంటి క్లియర్‌గా ఇంక సెకండ్ అని ఎట్లా పెడతారు ఆయనది? ఈక్వల్ గదా! అది చెప్పాలి కదా! ఇప్పుడు 10 వచ్చినాయి పనిష్మెంట్ దేనికిచ్చారు? ఒకటి రూల్ ఫౌలు. గేమ్ రూల్ ప్రకారం ఆడలేదన్నారు ఓకే. ఇక్కడ ఖచ్చితంగా పృథ్వీకి అన్యాయం జరిగింది. నో డౌట్. ఒకటి తీసిన తర్వాత 9, 9 ఈక్వల్. బిగ్ బాస్ వీళ్ళిద్దరిది టై అయ్యింది. అట్టగే ప్రేరణ గౌతమ్ కూడా 5, 5 టై అయ్యింది. సో, ఇద్దరు ఫస్ట్ ప్లేస్‌లో, ఇద్దరు సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఇద్దరు ఫస్ట్, ఇద్దరు సెకండే అని చెబితే సింపుల్ డెసిషన్ ఈజీగా అయిపోవలసిన దానికి అక్కడ ఈ టాస్క్ దగ్గరే. ఇక్కడ పృథ్వీకి అన్యాయం జరిగింది. ఇక్కడ తీసుకున్న డెసిషన్ మళ్ళీ ఫైనల్‌గా వచ్చేసరికి అక్కడేమో మళ్ళీ ప్రేరణకు అన్యాయం జరిగిందన్న ఫీలింగే వచ్చింది. ఎందుకంటే వీళ్ళు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు ఇద్దరు 9, 9 అయింది. ఎందుకంటే అతను పనిష్మెంట్ కింద ఒకటి తీస్తాం. అది కన్సిడర్ చేయలేదు. సరే తీసేశారు. అది యాక్సెప్టెడ్. అప్పుడు 9, 9 కదా! క్లియర్ కదా! బిగ్ బాస్ ఇద్దరికి 9 వచ్చాయి. ఇద్దరికి 5 వచ్చాయి. టై అయిపోయింది. అని బంతేమో బిగ్ బాస్ కోర్ట్‌లోకి దోసేసి ఇక మీరు తేల్చండి బిగ్ బాస్ మేమైతే ఆడించం. మా పని అయిపోయింది. ఇక మీ పనే ఉందంటే ఖచ్చితంగా మరొక ఆప్షన్ ఇవ్వడమో, మళ్ళీ మరొక రౌండ్ ఆడించడమో, లేకపోతే ఇంకొకటి స్పెషల్ పవర్ ఇవ్వడం ఏదో ఒకటి చేసేవాడు. బట్ వీళ్ళు చెప్పలా. ఇక్కడ ఇద్దరు 5లో ఉండి, ఇద్దరు 9లో ఉన్నారు గనుక నెక్స్ట్ ఇంకొక మరొక టాస్క్ పెట్టి ఇంకేదో చేయించేవాడు. అట్లా చేయకుండా వీళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోవడం వల్ల ఏం చేశాడు బిగ్ బాస్, సరే ఇక్కడే కరెక్ట్‌గా గొడవలతో ముడిపెట్టేసి, టీఆర్‌పీ పిండేసి, కంటెంట్ ఇరగ్గొట్టేయాలి. వీళ్ళకి సినిమా చూపించాలి. వీళ్ళు టాస్క్‌లోకి గెస్ట్‌లుగా వచ్చారు, కంటెస్టెంట్‌లుగా వచ్చారు. గొడవలంతా రచ్చ రచ్చ అయిపోవాలని మాదిరి ఇక్కడ పిండడం మొదలుపెట్టాడు బిగ్ బాస్. అందుకే ఏం చేశాడు, నెక్స్ట్ ఏంటి జనరల్‌గా 2 టాస్క్‌లు అయిపోయిన తర్వాత ఫైనల్‌గా బ్లాక్ స్టారా, కంటెండర్ అనేది డిసైడ్ చేసేవాడు. కానీ ఇక్కడే ముందుగానే రెండో టాస్క్‌కి వెళ్ళక ముందనే వీళ్ళు నలుగురికి జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత ఒకటేమో నిఖిల్, 2 పృథ్వీ, 3 ప్రేరణ, 4 గౌతమ్ అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఎలా చేస్తారో చూస్తాను నేను. గట్టిగా బిగించేద్దాంలే బిగించి ఇప్పుడు ఒకరిని తప్పించేయాలన్నారు. అప్పుడు ఎలా తప్పిస్తారు? 5, 5 అనేస్తారు. ఎలా తప్పిస్తారో చూడాలి. వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో, వీళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో, వాళ్ళు ఎలా రియాక్షన్ వస్తదో. హౌస్‌మేట్స్ నుంచి ఫెయిరా, అన్‌ఫెయిరా గొడవలు, పంచాయతీలు అన్నీ వస్తాయి. వీళ్ళకి ముందే తప్పించమని అందుకే పెట్టాడు ఇక్కడ బిగ్ బాస్. సో, క్లియర్‌గా అక్కడ అట్లా చేస్తేనే గొడవలొస్తాయని లెక్క. దానివల్ల ఏమైంది? ఖచ్చితంగా వాళ్ళు గందరగోళం అయిపోయి ఒక బ్లండర్ మీద బ్లండర్. ఆల్రెడీ ఆయనెవరు 'పృథ్వీరాజ్' విషయంలో ఒక బ్లండర్ చేసేసారు. ఆ తర్వాత మళ్ళీ ఏంటి సరే ఇక 5, 5 అన్నారు కదని చెప్పేసి అక్కడ ఏం పేరు ఆ పిల్ల ప్రేరణ ఏం చేసింది? నేను 5 ఆయన 5 నేను ముందు వేశాను 5. సో, నేను ఐదో డిస్క్ ఏదైతే ఉందో అది ఫస్ట్ నేనే వేసేసాను. నేను ఆరో దానికి వెళ్లి తెచ్చి అది కూడా వేస్తే అది బయటికి పడింది. ఆరోది తీసుకుని పృథ్వీ వేసుకున్నాడు. బట్ గౌతమ్ కృష్ణ ఆరో దాని కోసం వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ లేవు. సో, ఆయనకంటే ముందు నేనే వేశాను గానీ తన వెర్షన్ తన రేసులో ఎందుకు అర్హురాలో ఫస్ట్ అనేది నాది వెర్షన్ తీసుకోండి, కన్సిడర్ చేసుకోండి. లేకపోతే ఆవిడ కన్విన్స్ చేసుకుంది. దానికి వీళ్ళిద్దరు అట్లా వితికాయ్ అండ్ పునర్నవి కన్విన్స్ అయిపోయారు. సో, కరెక్టే ప్రేరణ చెప్పింది రైట్ అనలేక ఆవిడకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు. ఇది ఒక బ్లండర్. ఎట్లా అయింది? ఫైనల్‌గా అక్కడ ఎవరు ముందని చెప్పలే. ఎవరివి ఎక్కువ ఉన్నాయని చెప్పేటప్పుడు ఇద్దరు 5 ఉన్నప్పుడు అదే తీసుకోవాలి. సరే మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు కదా! మేము చూడాల్సింది మేము చూసాం కదా! మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పి టై అని ఒక మాట చెబితే అయిపోయి. అట్టా కాకుండా సరే ఆవిడే ముందు వేసింది కాబట్టి, ఆవిడ తర్వాతే వేశాడు కాబట్టి అని సరే ఒక డెసిషన్ తీసుకున్నారు. పోనీ దానికైనా స్టిక్ అని అయిపోయి ఉన్నారా? అక్కడ కూడా లేరు కదా! మళ్ళీ అక్కడ కూడా ఒక మిస్టేక్ మీద మిస్టేక్ అయితే బ్లండర్ మామూలుగా చేయలే. ఏం చేశారంటే ఇక్కడ మళ్ళీ అక్కడ తీయాల్సి వచ్చేసరికి ఏం చెప్పింది విధిగా, గౌతమ్ 5 వేశాడు. వాటిలో మూడోది, నాలుగోది నిఖిల్ పట్టేసి వేసుకున్నాడు. ఇవన్నీ చెప్పుకొచ్చారు. కానీ అక్కడ ఏంటి బజర్ మోగే టైంకి ఎక్కువ ఎవరు అనేది కౌంటు. ఇద్దరు ఈక్వల్ సింపుల్. బిగ్ బాస్ టై అయ్యింది. అంతే చెప్పకుండా పోవడంతో సరే అక్కడ 3 ఇచ్చారు. మరి 3 ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఎట్లా తప్పిస్తారు? తప్పించాల్సి వచ్చేటప్పుడు మళ్ళీ రూల్స్ వస్తాయా? అందుకే ప్రేరణకు అయ్యో ముందు ఆశ పెట్టి చేతి ముందు నోటి వరకే వచ్చింది కూడు ఏదో లాగేశారంటారు కదా! అలా చేసినట్టు ఉంది ఆమెకి. కంచం ముందు పెట్టి ఇక తినమ్మా నీదే భోజనం అంతా చెప్పేసి ఇక ఆవిడ అంతా సిద్ధమై ఇలా పెడుతున్న టప్పని లాగేసి కాదు కాదు తూచని చెప్పేసి. అంటే ఇందాక మేము తీసుకునే డెసిషన్ రాంగ్ అని మళ్ళీ వాళ్ళే చెప్పుకున్నట్టు అయింది కదా అక్కడ క్లియర్‌గా. ఇప్పుడు వాళ్ళు డిస్కషన్ చేసుకున్నా మళ్ళీ ఫైనల్‌గా వచ్చేసరికి ఆ పజిల్స్ టాస్క్ వచ్చేసరికి అదే చేశారు ఆళ్ళు. లాస్ట్ గేమ్‌ని బట్టి గౌతమ్‌ని తప్పించాలనేటప్పుడు ఏం చేయాలి అక్కడ? మళ్ళీ వచ్చారు. ఆ ప్రేరణ, పృథ్వీ వేస్తుండగా పట్టేసింది. సంచాలక్‌గా మాట వినలేదు. సంచాలక్‌గా చెప్పిన రూల్స్ పాటించలేదు. గౌతమ్‌కి డిస్క్ దొరకకపోయినా రూల్స్ పాటించాడు. ఇవన్నీ ఎప్పుడు చెప్పాలి మీరు? ఆమెకు 3 ఆయనకి 4 ఇవ్వకముందు చెప్పాలి.
సో అవన్నీ చెప్పకుండా అక్కడేమో 3వ ప్లేస్ ఇచ్చేసి ఇక్కడేమో 4వ ప్లేస్ అని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ తప్పించాలి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దానికి స్టిక్ అని అయ్యి ఉండాలి. అట్లా కాకుండా మళ్ళీ ఇక్కడ ఎవరిని తెప్పించాలని వచ్చేసరికి ఆ గౌతమ్ని ఎందుకు తెప్పిస్తాం, గౌతమ్ రూల్స్ ప్రకారం ఆడాడన్నప్పుడు నువ్వు ఇందాక 3వ ప్లేస్ అవ్వాలి మరి ఆయనకి. సరే మీ ఇద్దరు ఈక్వల్ అయినా సరే ఆ వేసిన 5 డిస్కుల్లో కూడా 5కి 5 రూల్స్ ఇతను పాటించాడు, నువ్వేమో ఎక్కువ ఫౌల్స్ ఆడావు. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు పృథ్వీ కోసం అదే కదా చెప్పారు, రూల్ ప్రకారం ఒకటి ఫౌల్ చేశారు కానీ కూడా తప్పించామన్నారు కదా. సో అట్లాగే వీళ్ళు వేసిన 5 కూడా ఎవరు ఎక్కువ ఫౌల్ చేశారు, ఎవరికి రూల్ ప్రకారం ఆడారు అనే ప్రకారం చూసుకుని మరి లాస్ట్ లో చెప్పకుండా ముందు చెబితే అయిపోయింది కదా. అట్లా కాకుండా అంతా అయిపోయి డెసిషన్ తీసుకోవాల్సిన తర్వాత 3వ ప్లేస్ ఇచ్చి 4వ ప్లేస్ ఆయన నుంచి మళ్ళీ 3వ ప్లేస్ లో ఉన్నామని తీసేయడం ఏంటి, ఇది రాంగ్. ఇది ఒక బ్లండర్, బ్లండర్ మీద బ్లండర్, బ్లండర్ మీద బ్లండర్. వెనక్కి వెళ్ళి క్యాచ్ పట్టేసింది కనుక ప్రేరణకు బ్లాక్ స్టార్ ఇస్తాను, కింద పడితే తీసుకోవచ్చు కానీ క్యాచ్ పడడం కాదు, ఇవన్నీ చెప్పుకుంటూ కరెక్ట్ కాదు. పైగా నేను నీకు రూల్ చెప్పానంటే రూల్ చెప్పినా వినకపోతే అప్పుడే డిస్క్వాలిఫై చేయి, పక్కన పెట్టేసేయి. సో వినలేదు ఆ ఫౌల్స్ ప్రకారమే లెక్క పెట్టుకుంటూ లాస్ట్లో పెట్టాలి కదా. అందుకే ఆ అమ్మాయి అంత ఫీల్ అరే నేను అడిగాను మీరు నాకు రూల్ చెప్పలేదు, క్యాచ్ పట్టాను, నిఖిల్కి మళ్ళీ వాపస్ ఇచ్చేసా కదా, అప్పుడే చెప్పొచ్చు కదా. అంటే ఎన్ని తప్పులు చేసుకొచ్చారు. ఒకటి పృథ్వీరాజ్కి అన్యాయం జరిగింది, అట్టగా ప్రేరణకి ఈ విషయంలో ఇక్కడ ముందు ఆవిడకి 3rd ప్లేస్ అని కన్ఫర్మ్ చేసి ఇచ్చేసి మళ్ళీ తీసేయడం అంటే అంతకు ముందు మేము తీసుకున్న డెసిషన్ తప్పు, అప్పుడు ఇక బ్లండర్ చేసామనే దానికి మళ్ళీ తప్పు మీద తప్పు, ఇక్కడ ఒక తప్పు, మొత్తం 3 రకాలుగా తప్పులు చేస్తారు. ఫస్ట్ పృథ్వీరాజ్కి అన్యాయం, తర్వాత ఇక్కడ ప్రేరణ ఇతని విషయంలో ఆ డెసిషన్ ఆవిడ చెప్పుకుంటే ఆ విషయాన్ని కన్విన్స్ అయిపోయి మళ్ళీ ఆవిడకే డెసిషన్ కింద 3rd ప్లేస్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత లాస్ట్లో తప్పించాల్సి అయ్యో ఇందాక మేము చేసిందే బ్లండర్, సో ఈవిడిని తప్పిద్దామని మళ్ళీ తెప్పించేసి. సో ఇదేది కరెక్ట్ కదా. అందుకే ప్రేరణకి పృథ్వీకి అన్యాయం జరిగింది అనిపించే ఈజీగా అవ్వాల్సిన దానికి ఆలే పెద్దగా పెంటగా రచ్చ అయితే చేసుకున్నారని క్లియర్గా అర్థమవుతుంది. అయితే అంతకుముందు మళ్ళీ తేజ అంటున్నారు అరే మా సీజన్లో అయితే డిస్క్వాలిఫై చేస్తున్నాం, అప్పుడు ఏం చేస్తారు కాదు కానీ ఇక్కడైతే ఫస్ట్ అలా తీసుకుంటే బాగుంది, ఇట్లా చేసుకున్నారు. అందుకే ప్రేరణ కూడా అంటది ఎక్కువ ఆర్గ్యూ చేయాల్సింది పృథ్వీ నీ విషయంలో అన్యాయం జరిగింది ముందు ఆవిడ చెప్పింది, తర్వాత తనకే ఇలా దెబ్బ పడిపోద్ది అనుకోలే, ఆవిడైతే అనుకోలే. ఆ పృథ్వీ కూడా ఏమంటారు, పృథ్వీ విష్ణు కూడా గట్టిగా అడిగితే బ్లాక్ స్టార్ ఇచ్చేస్తారేమో, సెకండ్ టాస్క్లో గెలిచినా మళ్ళీ తప్పించేస్తారో అనిపించింది, నిఖిల్ బాగా మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ అవుతారో అనిపించింది. ఇట్లా రకరకాల మాటలు అయితే ఆడుకుంటున్నారు. కానీ ఆ టాస్క్ తర్వాత సంచాలకులు మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయారు. సింపుల్గా 9-9 టై, 5-5 టై అని చెప్పేసి బిగ్ బాస్కి వదిలేస్తే మళ్ళీ ఒక రౌండ్ ఆడించడమో, లేకపోతే 4 బాలలు కూడా వేసేస్తారు, 4 బాలలు వేసి మళ్ళీ 2 పెద్దవి 2 చిన్నవి ఇస్తారంతే. ఇప్పుడు నిఖిల్కి పెద్ద ఇచ్చాడు, అట్టగే పృథ్వీకి నిఖిల్కి 2 పెద్దవి, ఈ ప్రేరణ అండ్ గౌతమ్ కృష్ణకి 2 చిన్నవి ఇచ్చి ఆడించేవాడు టాస్క్. అట్లా జరిగి ఉండాల్సిందే. అలా కాకుండా సరే మీకు మామూలుగా కాదమ్మా సినిమా చూపిస్తాం లేక అలా చేయడంతో లాస్ట్కి వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఆవిడ అదే కోపంతో సరేలేదు. అయితే మరి గెస్ట్లుగా వచ్చారో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది ఏదో చేశారు కనుక ప్రేరణ కూడా కొంత లైట్ తీసుకోవాల్సింది. సరే టాస్క్లో హీట్ ఆఫ్ మూమెంట్లో అంత బాధ ఉంటుంది, అంత అయిపోయింది. బట్ వెళ్ళిపోయేటప్పుడైనా వాళ్ళు హగ్గు కోసం వచ్చినా సరే అక్కడ పొండి అనే మాదిరిగా ఎంతలా ఫీల్ అవ్వకుండా సర్లే ఓకే ఆడియన్స్ అన్నీ చూస్తారా అంటది కదా మాట్లాడితే, సర్లే ఆడియన్స్ చూస్తారులే నా ప్రయత్నం ఏం చేసా, ఫెయిరో అన్ఫెయిరో ఏదో ఒకటి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అని లెక్క సెండ్ ఆఫ్ కొద్దిగా హ్యాపీగా పంపించాల్సింది. వాళ్ళు కూడా గిల్ట్ ఫీల్ అవుతారు కదా, ఈ బాబాయ్ మాకేంటి ఎంతగా ఇది అయిపోయింది, ఎంత టఫ్ అయిపోయింది అని లెక్క. సో అది సరే ఆ నిఖిల్ గౌతమ్ పృథ్వీకి టాస్క్ పెట్టారు కదా బిగ్ బాస్ అని చెప్పారు కదా, పజిల్ సాల్వ్ చేయాలంటే ఇలాంటివి అయితే ఆయనకి పెద్ద బోర్డు, ఇతనికి మిడిల్, ఆయనకి చిన్నది వచ్చినా సరే ఇతను పృథ్వీ ఇలాంటి వస్తే చాలా టెన్షన్ అయిపోతాడు, ఆడలేడు, శివరంగా వచ్చిన మాదిరి టెన్షన్ అయిపోతున్నాడు. ఇక్కడ నిఖిల్కే సపోర్ట్ ప్రేరణ, గౌతమ్కి అయితే సపోర్ట్ కూడా లేకపోయాయి. అంతా అతను గివ్ అప్ ఇచ్చాక ఇతను టాస్క్ ఫినిష్ అయిపోయి అప్పుడైతే కాస్త ఉన్నాడు ఒకడే, ఇంకొకడికి ఏమంటారు అట్లా అనిపించింది. సరే మొత్తానికి కంటెండర్స్ అయితే రోహిణి, అవినాష్, నిఖిల్ అయ్యారు కదా. ఈ తేజ, గౌతమ్, పృథ్వీ బ్యాలెన్స్ ఉన్నారు, విష్ణు, నబిల్, ప్రేరణ ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన అప్డేట్స్ రాగానే మరొక వీడియోలో అనలైజ్ చేస్తూ అట్లాగే ఇంకా ఈ ఫన్ టాస్క్ అయితే ఎరగొట్టేశారు. మధ్యలో జరిగింది కదా డిఫరెంట్ కపుల్స్గా, సిగ్గుపడే భర్తగా అలాగే ఓల్డేజ్గా అందరూ ప్రేరణ అండ్ రోహిణి, అవినాష్ వీళ్ళందరూ అయితే చాలా బాగా చేశారు. అది లైవ్లో కూడా చాలాసేపు ఎక్కువ ఎంటర్టైన్ అయితే చేశారు. ఆ రకంగా ఆయన ఎఫర్ట్స్ అని పెట్టైనా సరే ఎఫర్ట్స్ బాగా పెడుతున్నాడు. ఫన్ టాస్క్లో కూడా కంటెంట్ క్రియేట్ చేసి ఎంటర్టైన్ చేసి ఏదో ఒక రకంగా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు అనే ఉద్దేశంతో ప్రేరణ కాకుండా అక్కడ టేస్టీ తేజకి ఇచ్చి ఉండాల్సింది గౌతమ్, కానీ ఆయన చేసే పొరపాట్లు అవి. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ అయితే పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.